హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇల్లు నీట్గా సదిరినాక ఆ ఇల్లు లుక్ వేరే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలాంటి పనులు 1 మంత్కి ఒకసారైనా చేయాలి. మళ్ళీ ఎండ వచ్చినప్పుడే చేసుకోవాలి వర్షాకాలంలో. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోలు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలో టిప్స్ కూడా ఉంటాయి. డోర్ మ్యాట్స్ కానీ ఇలా 1 మంత్కి ఒకసారి వినడం వల్ల నీట్గా ఉంటుంది. బట్టలు అన్నీ ఒకేసారి పిండినప్పుడు ఎన్ని దండాలైనా సరిపోవు కదా. అలాంటప్పుడు ఇలా కట్టెలు వేసుకోవడం వల్ల బట్టలు ఎండుతాయి. వర్షాకాలంలో అయితే మరీ కష్టంగా ఉంటుంది ఎండలు రావడం. అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ ఉపయోగపడతాయి. తర్వాత బెడ్షీట్స్ని 1 మంత్కి ఒకసారైనా మార్చుకోవాలి. ముందుగా ఇలా పాత పిల్లో కవర్స్ని తీసివేయాలి. పిల్లోస్కి పాతవి చినిగిపోయినవి పాతవి కానీ పిల్లో కవర్ ఉంటాయి కదా, వాటిని ముందుగా వేసుకోవాలి. వాటిని వేసుకున్న తర్వాత పిండినవి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పిల్లోస్ పాడవకుండా ఉంటాయి. మొత్తం వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ ఉంటుంది కదా, అది లోపలి వైపు అనుకొని వేసుకోవడం వల్ల పాత పిల్లో కవర్ కదలకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకుంటే అర్థమవుతుంది. కవర్స్ వేసిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెడ్ పైన ఉన్న బెడ్షీట్ని తీయాలి. బెడ్ పైన కూడా ఒకటి ఇలా పాత బెడ్షీట్ వేయడం వల్ల పైన బెడ్షీట్ కదలకుండా ఉంటుంది. అది తీసివేసి చెత్త ఉంటే ఇలా చీపురుతో తీసివేయాలి. ఇలా వేసిన తర్వాత పాత బెడ్షీట్ని పరుపు కిందికి టైట్గా అనాలి. దానిపై నుంచి పిండిన బెడ్షీట్ వేసి దానికి కూడా పరుపు కిందకి టైట్గా అనాలి. ఇలా అనడం వల్ల టైట్గా ఉంటుంది. పిల్లలు ఆడినా కూడా కదలకుండా ఉంటుంది. తర్వాత కాలీఫ్లవర్ 65 ఎలా చేద్దామో చూద్దాం. మొదటగా కాలీఫ్లవర్ని కడుక్కొని చిల్లుల జల్లెడలో వేసుకొని వాటర్ పోయేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ పోయిన తర్వాత వీటిని ఇలా చించుకోవాలి. ఇలా మొత్తం అయిపోయేంత వరకు చిన్న చిన్న పీసెస్గా చించుకోవాలి. ఇలా మొత్తం చించిన తర్వాత దీనికి తగినంత కారం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అవి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోవాలి సరిపడేటంత.
ఇలా వేసిన తర్వాత మొత్తము కలుపుకోవాలి. మొత్తం పట్టేంత వరకు ఇలా చేతితో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. ఇలా అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దానికి సరిపడే బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టి కాలీఫ్లవర్ను వేసుకోవాలి. శారీస్కి పీకో కూడా నార్మల్ మిషన్ పైన కూడా చేసుకోవచ్చు. ముందుగా దానిలో ఉన్న బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేసిన తర్వాత చివర్లు స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చివరకు స్ట్రేట్గా వస్తుంది. పోగులు కూడా మిషన్లో తట్టకుండా ఉంటాయి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత దాన్ని సీదా చూసుకొని కుట్టుకోవాలి. నేను మిషన్ పైన ఎలా కుడతానో చూడండి ఒకసారి. ఇలా మలుచుకుంటూ సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా లోపలికి మలుచుకోవాలి. ఇలా మలుచుకొని కుట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్యాన్సీ శారీస్కి ఒకవైపు పున్నాలు వస్తాయి కదా, ఒకవైపు ఇలా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కుట్టుకోవడం వల్ల ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.